వందే సూక్ష్మమనంతమాద్యమతులం వందే అంధకారాపకం వందే రావణనంది భృంగి వినుతం వందే రావణనంది భృంగి వినుతం వందే సుపర్ణావృతం వందే రావణనంది భృంగి వినుతం వందే రావణనంది భృంగి వినుతం వందే సుపర్ణావృతం వందే శైలసుతార్థభాగవపుషం వందే భయం త్రయంబకం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే సూక్ష్మం. శివతత్వం ఎప్పుడూ అద్వైతం. ద్వైతానికి శివుడికి, ద్వైతానికి విష్ణువుకి, ద్వైతానికి ఏ దేవుడికి కుదరదు. నువ్వు ద్వైతం నమ్మావంటే అయిపోయినట్టే లెక్క. అద్వైతమే భగవతత్వం. సూక్ష్మంగా ఉంటుంది ఎప్పుడు అద్వైతం అంటే. అద్వైతద్వైతవాదౌద్వౌ సూక్ష్మ స్థూల దశాంగతౌ అద్వైతవాదాన్మోక్ష ఇది వేదాంత నిండిమఖ శంకరాచార్య మాట. ప్రతి వస్తువుని మీరు సూక్ష్మంగా చూడండి, తత్వం అర్థమవుతుంది. అంతా ఒక్కటే అంటే అర్థం కాదండి. ఒక్కటే నిరూపణ చేద్దాం. ఇక్కడ ఈ డబ్బా, ఈ బట్ట, ఈ చెక్క, ఈ సింహాసనం, ఈ మైకు, ఈ మనిషి అంతా ఒకటే. ఇప్పుడు నిరూపణ చేస్తాం మీకు. ఈ చెక్కకి మూలం ఏమిటండి? చెట్టుకు మూలం ఏమిటండి? మట్టికి మూలం ఏమిటండి? నీరు. నీటికి మూలం ఏమిటండి? అగ్నికి మూలం ఏమిటండి? వాయువుకు మూలం ఏమిటండి? ఆకాశ స్వయం విష్ణువు. ఈ డబ్బా ఇదేదో రాగో స్టీలో ఏదో. దీనికి మూలం ఏమిటండి? లోహానికి మూలం ఏమిటండి? మట్టికి మూలం నీరు, నీటికి మూలం అగ్ని, మళ్ళీ వెళ్ళండి ఆకాశం. ఈ బట్ట దీనికి మూలం ఏమిటండి? దారానికి మూలం ఏమిటండి? పత్తికి మూలం చెట్టుకు మూలం మట్టి, మళ్ళీ అక్కడికి వెళ్ళండి ఆకాశం. ఇది కొయ్య సింహాసనం, దానికి మూలం ఆకాశం. ఇది మైకు, ఇదో ఎనపది ఎక్కడి నుంచి వచ్చింది? సిలికాన్. ఈ రేణువులే కదా. మ్యాంగనీస్ ఓర్, ఐరన్ ఓరు, మ్యాంగనీస్ ఓర్, అంతే కదా. ఇనపణువులు మట్టి నుంచి ఏర్పడితే మట్టి గట్టి పడితే ఇనుము అయిందండి. ఇంకా ఏదో అయితే వజ్రమైంది. అన్నీ అంతే. ఇనుము, బంగారం, మాణిక్యం అన్నీ మట్టిలోంచి వచ్చినవే. అంచేది ఇనుము, కొంత ప్లాస్టిక్ మూలం సిలికాన్ అణువులు, ఇనువుకు మూలం రేణువులు, ఈ రేణువుల మూలం మట్టికి మూలం నీరు, నీటికి మూలం అగ్నికి మూలం వాయువుకు మూలం ఆకాశ స్వయం విష్ణువు. ఇది అద్వైతం. ఇప్పుడు అద్వైతం తప్పితే మరో సిద్ధాంతం ఎందుకు ఉంటుందంటే అజ్ఞానం. కానీ ఈ మొత్తాన్ని చెప్పింది శంకరాచార్యమ్మ. ఆ ఆది గురువుకి నమస్కారం, శంకరాచార్యకి నమస్కారం. ఈ మొత్తాన్ని చెప్పింది ఆయన ఒక్కడే. వేదంలో ఉన్నది ఇదే ప్రచారం చేసింది ఆయన. అంచేత ద్వైతమూలమహో దుఃఖం. ద్వైతాన్ని ఆశ్రయించినంతకాలం దుఃఖం తప్పదు. అద్వైత సిద్ధాంతం శంకరాచార్యను ఆశ్రయిస్తే మాత్రమే దుఃఖం దూరం అవుతుంది. రెండో మార్గం లేదు ఇక్కడ. నువ్వు ఏ మనిషిని చూడు, మనిషి పంచభూతాలు ఉన్నాయి. ఇందులో కూడా భూమి, ఆకాశం, నీరు ఉన్నాయి కదా. ఇవన్నీ అందులో కలిసిపోతే ఏం లేదు ఇక్కడ. ఇదే సూక్ష్మ దృష్టి. వందే సూక్ష్మం అనంతం. అప్పుడు మనం అనంత స్వరూపం అని అర్థమవుతుంది. అప్రమేయం అనంతమాద్యం. వందే సూక్ష్మమనంతమాద్యం. అన్నిటికీ మూలమైన వాడు భగవంతుడే, అదే శివుడు. అభవం, ఆయనకి పుట్టుక లేదు, ఆయన నుంచే అన్నీ పుట్టాయి. మూలమైన దాన్ని ఏదో ఒకదాన్ని అంగీకరించలేకపోతే ఇలా మూలమేమిటి సైంటిస్టులు వెతుకుతూ పెడుతున్నారు. వీళ్ళ జన్మంతా గడిచినా మూలం దొరకదు. అన్నిటికీ మూలమైంది ఒకటి ఉంది, దానికి మూలం లేదని అంగీకరించాలి. అన్నిటికీ మూలమైంది, మూలము లేనిదే భగవంతుడు. దాన్నే అధ్యాత్మ తత్వం అంటారు. అది నువ్వు అంగీకరించే వరకు ఎన్ని ప్రయోగాలు చేసినా ఒకటే ఇది. దీనికి అణువు ముందేమన్నారు? మట్టి మూలం అన్నారు. మట్టికి మూలం అణువులు అన్నారు. అణువులకి ఇంకేదో అని పరమాణువులు అన్నారు. పరమాణువు కంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, వీడి తలకాయ 100 పేర్లు పెట్టాడు ఇక్కడ. దీని చుట్టూ అది తిరిగింది, దాని చుట్టూ ఇది. మీకు ఇంతకుముందు ఇంకో రహస్యం చెబుతున్నా. యువతరం చాలామంది కనపడుతున్నారు కాబట్టి క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ ఎంటాంగులేషన్ ఇవి బాగా అభివృద్ధి చెంది క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏర్పడి విశిష్టమైన ప్రయోగాలన్నీ జరిగి క్వాంటమ్ సిద్ధాంతం రుజువైతే జగత్తంతా మాయా, బ్రహ్మ మాత్రమే సత్యం అనే సత్యం రుజువు కాబోతుందమ్మా. కంప్యూటర్ ల్యాబ్లో రుజువు కాబోతోంది. శుభవార్త. ఇదంతా నథింగ్ బట్ వర్చువల్ రియాలిటీ ఇప్పటికే వచ్చింది మీకు. నువ్వు ఇక్కడే ఉంటావు, చూస్తూ ఉంటావు, అక్కడ తిరుగుతున్నట్టు కనపడుతుంది. మాయ కాకపోతే ఏంటది? ఇక్కడే ఉన్నాం మనం. అక్కడ క్రికెట్ ఆడుతున్నట్టు టెండూల్కర్ బదులు మనం ఉన్నట్టు ఈ నట్టే బోల్టు.
నీకు అనిపించిందా లేదా? అదే ఫీలింగ్ వచ్చేసింది, దాంట్లో ఉద్వేగం వచ్చింది. సరిగ్గా వాస్తవంగా ప్రతిరోజు జీవితంలో జరుగుతున్నదంతా నట్టు బోల్టే, వాస్తవంగా ఏం లేదు అక్కడ. అన్నీ నీకు ఉద్వేగాలు వచ్చాయి, బీపీ కూడా వచ్చింది, హార్ట్ అటాక్ కూడా వచ్చింది. అది నాటకం అని గమనించినట్టే, సినిమా చూడగానే సినిమాని గ్రహించినట్టే, వర్చువల్ రియాలిటీ చూసి బయటికి రాగానే పావుగంట కాగానే అది నాటకం అని గ్రహించినట్టే ఈ సంసారం కూడా పెద్ద నాటకం అని గ్రహిస్తే గుండెపోటు రాదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో రాదు. అండ్ వీ ఎంజాయ్ ఇట్ మై ఫ్రెండ్స్. దాన్ని ఆనందిస్తాం. మనం ఎందుకు ఆనందించలేకపోతున్నామంటే అది నిజం అనుకుంటున్నాం కాబట్టి. అది ఇక్కడ శ్లోకంలో సూక్ష్మం అనంతం ఆద్యం అభయం అభవం, పుట్టుకే లేనిది అది. ఆద్యం అభవం వందే అంధకారాపకం. ఈ అజ్ఞానాన్న చీకటి అంటారు. ఆ చీకటిని అపహరించేదే శివజ్ఞానం. అందుకే అంధకారాపకం అన్నాడు. అంతేకాదు, వందే రావణ నంది భృంగి వినుతం. రావణాసురుడు ఎలా నుతించాడో ఇందాక జటాటవీ గల జల అన్న స్తోత్రంలో చదువుకున్నాం మనం. నందీశ్వరుడు ఎప్పుడు ఆయన ఎదురుగా ఉండి చూస్తూ ఉంటాడండి. నందీశ్వరుడు గొప్పతనం అదే, గరుత్మంతుడు గొప్పతనం అదే. మన ఆలయాల్లో గమనించండి, విష్ణువుకి ఎదురుగా గరుత్మంతుడు, శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉండి ఇలా చూస్తూనే ఉంటారు వాళ్ళు. అంటే నువ్వు ఎంతసేపు మీ ఇంట్లో శివుడి విగ్రహం కేసి చూస్తే అంతవరకు నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు లెక్క. ఆ చూపు తప్పితే అపస్మారంలోకి వెళ్ళిపోయినట్టు లెక్క. ఇప్పుడు మీ ఇంట్లో బొమ్మలే మీకు ఆధ్యాత్మ జ్ఞానాన్ని అందిస్తాయి, ఎక్కడికి వెళ్ళక్కల్లా. అన్ని హాల్స్లో అందంగా ఇక్కడ చాలా బాగుందని శివుడు బొమ్మ చాలా బాగుందని పెట్టడం కాదమ్మా, అది చూస్తూ కూర్చుంటే నువ్వు కూడా చాలా బాగుంటావు. చూడు, కాఫీ తాగుతూ చూడు, కూర్చుని చూడు. ఎప్పుడు చూడాలంటే అప్పుడు. అది అలాగే ఉంటుంది, దాన్ని కనీసం తొడవం, ఏం చెయ్యం. అది ఏ మూల పెట్టాలనేదే పెద్ద శంక. ఆ విగ్రహం దాని అంతటదే మనకి ఏదో చేసేస్తుందని మాయలో పడతాం, లేదా సరిగ్గా చేసిపోతే ఏదో చేస్తుందని భయపడతాం. నీకు భయపడాల్సిన అవసరం లేదు, ప్రలోభపడాల్సిన అవసరం లేదు. దానికేసి చూడు నీకు శివతత్వం అర్థమవుతుంది, దానికేసి చూడు నీకు రామతత్వం అర్థమైంది, దానికేసి చూడు నీకు అమ్మవారి తత్వం అర్థమైంది. చూడడం అంటే దర్శనం. ఆ దర్శనం మీ ఇంట్లో జరుగుతుందమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళక్కల్లా, మీ ఇంట్లో జరుగుతుంది. అదే జ్ఞానం. అది చేయలేమో మనం మన ఇంట్లో కూర్చొని హాయిగా. అనంతం ఆద్యం అభవం అంధకారాపకం. రావణాసురుడు గొప్పతనం స్తోత్రం చేశాడు. అలాగే నందీశ్వరుడు, అలాగే భృంగి ఆయన భటుల్లో ఒకడు. ఆయన శివభక్తుడు కాబట్టి ఆయన తండువుగా మారాడు. తండువు అంటారు, తండువు మీద చేసిందే తాండవం. భృంగి తండువు వీళ్ళ గొప్పతనం ఏమిటంటే శివుడికి నాట్యం చేయాలనిపించింది. చేయమనగానే ఈ భటులను పిలిచి నేను నాట్యం చేయాలరా, వేదిక చూడండి అన్నట్ట. అంటే ఆ తండువు అన్నట్ట, స్వామి నేను ఎద్దు రూపంలో ఇలా ఉంటాను, నేను వంగుంటాను. ఇలాగ తాతగారు మనవడి కోసం గుర్రంలా వంగుంటాడు చూడండి, నేను అలా వంగుంటాను, నా మీద మీరు నాట్యం చేయండి అన్నట్ట. అని ఆ తండువు వంగున్నాడమ్మా. వంగున్న తండువు మీద చేసిన నాట్యమే తాండవం. అలాగే భృంగి మొదలైనటువంటి భటులందరూ ఆయనకు అదే సేవ చేశారు. అందుకే నేను ఎక్కడో ఒకసారి 10-15 ఏళ్ల క్రితం అనుకుంటాను, నేను వెళితే డెంగ్యూ జ్వరం వ్యాపించింది. అప్పుడు బాగా నాకు కూడా వచ్చింది. నేను అవధానం చేయాలి తెల్లారితే. రాత్రికి విశాఖపట్నం వెళ్ళాను, జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. పొద్దున్న అవధానం చేయాలి. ఒక్క పద్యం నన్ను కాపాడిందండి. శివభక్తి అంటే ఎలా ఉంటుందో చెబుతున్నా. ఒక్క పద్యం నన్ను కాపాడింది. నేను వెంటనే మనస్సులో నాకు లాడ్జి ఏదో ఇచ్చారు, అందులోనే శివుణ్ణి మనస్సులో తలుచుకుని తెల్లారితే అవధానం చేయాలయ్యా, ఇదేదో డెంగ్యూ జ్వరంలా ఉంది, కాళ్ళు లాగుతున్నాయి, చేతులు ఆ లక్షణాలన్నీ ఉన్నాయి, తెల్లారితే అవధానం చెయ్యాలి, ఎలాగా అని నేను ఒకే ఒక పద్యం చూచాను. డెంగ్యూ అనేది ప్రాసలో పెట్టి చెప్పా. అది చెప్పి అలా పద్యం చెప్పడం కష్టం. నాకు భృంగి తోడుపడ్డాడు. భృంగ్యాది భటులు తోడుగా, గ్యూ అని రావాలి కదా లెక్క. భృంగ్యాది భటులు తోడుగా భంగ్యంతర చండ తాండవంబున శివుడే. భృంగ్యాది భటులు తోడుగా భంగ్యంతర చండ తాండవంబున శివుడే. డెంగ్యూ జ్వరముంద్రోలుత వ్యంగ్యం విధి కాదు భక్తి ప్రార్థింపుడికన్ అని 104 డిగ్రీల జ్వరంలో ఉండగా గ్యాప్ రాస్తూ పద్యం చెప్పా. అవధానం అంటే అది. మన్నాడు పొద్దున్న అవధానం మొదలైంది. నాకు కావలసిన సాంబార్ ఇడ్లీ ఏదో తినేసే జ్వరంతో ఉండగానే అవధానం చేయాలి కాబట్టి 102 డిగ్రీల జ్వరంతో అవధానం చేశాను. ముఖం బ్రహ్మాండంగా వెలిగిపోయింది తేజస్సుతోటి. అవధానం 1 గంటకు పూర్తి అయిపోయింది. ఏమీ కాలేదు, శివుడు కాపాడాడు. భక్తి అంటే అది. భక్తి అంటే ఇది నేను చేసే మీకు చెబుతున్నా. జ్వరం వచ్చినా, ఆపద వచ్చినా, ఏం వచ్చినా, పిల్లలకేమి ఇబ్బంది వచ్చినా వైద్యం చేయించేది చేయించండి. అది మానవ ప్రయత్నం.
అన్నిటికంటే గొప్పది భగవద్భక్తి. భక్తికి లొంగనిది లేదు. అందుకని భృంగి వీళ్ళందరూ నిన్ను సేవిస్తున్నారయ్యా. అంతేకాదు వందే సుపర్ణాత్మకం, వందే సుపర్ణావృతం. వేదంలో త్రిసుపర్ణ మంత్రాలు అని ఉంటాయి. సుపర్ణావృతం అంటే అర్థం అది 3 మంత్రాలు ఉంటాయి. ఆ దృష్టి ఉంటే గరుత్మంతుడు ఆకాశంలో ఎగిరినట్టుగా మనం జీవితం నుంచి పైకి ఎగరగలం, అనుమానం వెళ్ళ. ఏమిటా 3 మంత్రాలంటే బ్రహ్మమేధయా మధుమేధయా, బ్రహ్మమేవ మధుమేధయా. ఈ ప్రపంచాన్ని బ్రహ్మమేధయా, పరబ్రహ్మ. చూడండి బ్రహ్మ ఎలా వచ్చాడు, విగ్రహం లేకపోతే ఏమండి బ్రహ్మజ్ఞానం అంటే ఆయనే. ఈ ప్రపంచాన్ని బ్రహ్మ అనే దృష్టితో చూడు. అంతేకాదు మధుమేధయా రెండోది ఉంది. ఇట్ ఈజ్ స్వీట్. మధు అంటే తీపి కదా, ఇది తీపి, ఇది ఆకర్షణ. ఆ దృష్టితో కూడా చూడు. కానీ బ్రహ్మమేవ మధుమేధయా, దీన్ని భగవద్ దృష్టితో చూడు, లోకం అనే దృష్టితో చూడు. చివరికి ఏం చేయాలో తెలుసో, 3వ దృష్టి బ్రహ్మమేవ మధుమేధయా, ఆ పరమాత్మ నుంచే ఈ లోకం ఏర్పడిందనే దృష్టితో చూడు. అప్పుడు లోకంలో నువ్వు బందీవుగావు, ఖచ్చితంగా విముక్తుడు అవుతావు. ఎప్పుడు ప్రకృతిని మనం ఆస్వాదించాలి, ఆకర్షింపబడకూడదు. ఇలా తిరుగుతుంటే మీకు ఎక్కడైనా మొక్కలు కనబడ్డాయి అనుకోండి, కాసేపు నిలబడండి, ఫోటో తీయకండి దయచేసి, నిలబడండి, ఆకులు చూడండి, పువ్వులు చూడండి, ఆనందించండి. మనం ఏం చేస్తామో తెలుసా, ఈ మొక్క ఎక్కడ కొన్నారు, ఆస్ట్రేలియా, వెంటనే మనం ఆర్డర్ పెడతాం, 10,000 పోయాయి ఇక్కడ. నీకెందుకు, అవతల వాళ్ళు ఎవరో అక్కడ పార్కులో పెట్టారు, చూసి వెళ్ళిపోవచ్చు కదా, నువ్వెందుకు కొంటున్నావు అనవసరంగా. ఇదే దరిద్రం అంటే. అది మన సొంతం అయిపోవాలి. అంత బ్యూటిఫుల్ ప్లాంట్ ఐ షుడ్ హ్యావ్ అని మాట్లాడతాడు ఇక్కడ. ఈ ఆకర్షణ ఉండకూడదు. మా మహాతత్వవేత్తలందరూ ప్రకృతిని ఆస్వాదించాలి, ఆకర్షణకి లోనుగా కూడదు. అక్కడ కనపడింది కదా, 2 నిమిషాలు చూసి వెళ్ళిపోరాదా, సొంతం చేసుకుంటే ఎలాగా. ఇప్పుడు నాకు ఇల్లు ఉంది అక్కడ సైనిక్పూరిలో, ఇవన్నీ చూసి ఇటువంటిది మనకు ఒకటి ఉండాలి, మన బతుకు అయిపోయినట్టే లెక్క. ఈ అప్పులు ఎవడు కడతాడు. అక్కడి నుంచి నేను కార్యకర్తలను పట్టుకుంటాను, రేట్లు పెంచేసి. ఏమవుతుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు. అవి ఏమీ లేవు కాబట్టి, అప్పులు లేవు కాబట్టి, హాయిగా నా సమయానికి నేను వచ్చి నా సమయానికి నేను వెళ్ళిపోతున్నాను, సుఖంగా ఉంటాను, అభ్యంతరం ఏం లేదు ఇక్కడ. ఇది జీవితం. దానికి శివభక్తి ప్రధానం ఇక్కడ. అందుకని సుపర్ణాత్మకం అంటే ఈ లోకాన్ని మొత్తం భగవంతుడైన దృష్టితో చూడు, నీకు సుఖంగా ఉంటుంది. వందే శైలసుతార్థ భాగవపుషం. శైలసుత అంటే పర్వతరాజకన్య పార్వతీదేవి. ఆవిడికి సగం శరీరాన్ని ఇచ్చేసాడు ఆయన. ఆ ఇచ్చేసినప్పుడు ఆవిడ సగమైంది, ఈయన సగమైంది. భార్యాభర్తలు ఇద్దరూ సగమే అనుకుంటే కష్టాలు సగమయ్యాయి, సుఖాలు సగమయ్యాయి, కన్నీళ్లు కూడా సగమయ్యాయమ్మా. పూర్తి భారం ఎవరూ భరించక్కర్లేదు. ఎంత కష్టంలో ఎంత ఇబ్బందులో ఉన్నా భార్యతో చెప్పుకుంటే అది తగ్గిపోవడంలా, భర్తతో చెప్పుకుంటే అది తగ్గిపోవడంలా. హిందూ జీవన విధానం ఎంత గొప్పది. దీన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నాం రకరకాల కోరికలతోటి. అమ్మవారు ఆయనతో కలిసి ఉండి సగం శరీరంలో భాగంగా ఉంది ఆవిడ. అందుకని ఎప్పుడూ సుఖంగానే ఉంటుందండి ఆవిడ. ఆయన సుఖంగానే ఉంటాడు. ఏం చేసినా ఆవిడకి చెప్పకుండా ఆయన చేయడు. మరి ప్రతి చిన్నదని కాదు, అక్కడ ముఖ్యమైన ఖర్చులైనా పెద్దవి లక్షలు పెట్టుకుంటున్నాం, చెప్పాలా వద్దా? అలాగే లక్షల వరకు అప్పులు ఇచ్చేస్తున్నాం, చెప్పాలా వద్దా? లేకపోతే సంసారం దెబ్బైపోదా? వందే శైలసుత అర్ధభాగ వపుషం. వందే అభయం త్రయంబకం. మనకెప్పుడు అభయాన్ని ఇస్తాడు. త్రయంబకం 3వ కంటితో అగ్నినేత్రంతో చూసి మన సమస్యల్ని పరిష్కరించి, జ్ఞాననేత్రం కూడా కాబట్టి ఆ జ్ఞాననేత్రంతో మనకు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు ఖచ్చితంగా. వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీశాఖ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. అందరూ కూర్చోవాలండి, దయచేసి ఎవరు లెగవద్దు, అందరూ కూర్చోవాలి. ఈరోజు ఈ ప్రాంగణంలో మనందరి మనస్సులు ఎంత ఆనందంతో పులకరించిపోతున్నాయో మనకు తెలుసు. గురువు అంటే, గురు శబ్దానికి అర్థం ఏంటయ్యా అంటే గుకారో అంధకారస్య రుకారో తన్నిరోధక. మన మనసులో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని వెలుగులోకి తీసుకువెళ్ళేటటువంటి గురువు నిజంగా ఎవరైనా ఉన్నారంటే నాకు మొదట తారసపడేది మన గురువు గారు గరికపాటి వారే. ఒకసారి గట్టిగా చప్పట్లు అందరూ కూడా. మనమందరం ఎంత అదృష్టం చేసుకుంటే, ఎంత పుణ్యం చేసుకుంటే ఈరోజు
ఈ పరమ పవిత్రమైన రోజున వారు ఇక్కడికి వచ్చి మనందరినీ జ్ఞానం వైపుకి నడిపించారు. నిజంగా ఖచ్చితంగా 100% మనం అందరం అదృష్టవంతులం. ఆయన ఒక గురుదక్షిణ కోరారు. అయ్యా మీరు నాకేమీ ఇవ్వద్దు, ఒక ₹1 కూడా చేతిలో పెట్టద్దు, నేను చెప్పినటువంటి బాటలో నడిచే ప్రయత్నం చేయండి చాలంటే ఇంతకంటే గొప్ప గురువు ఎవరు ఉంటారా? వారికి శిరస్సు వంచి మా యొక్క సహభావన తరపున వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లతో వారిని మనం అందరం కూడా వారికి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అయ్యా మీరు ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషం. ఇలా మరి ఒక పర్వదినం రోజున మిమ్మల్ని మళ్ళీ పిలుచుకునే సద్భాగ్యాన్ని మాకు కలిగిస్తారని మరి ఒక్కసారి మేము కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని సహభావన ఉత్సవ సమితి మనందరి ముందుకి తీసుకువచ్చింది. సహభావన ఉత్సవ సమితి వారియర్స్ అందరి కోసం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనందరం కూడా. అదేవిధంగా గురువు గారిని యూత్ అకాడమీ పేరు నాగేశ్వరరావు గారు, వారు కూడా వారి యొక్క సహకారంతో గురువు గారు ఈరోజు మన వద్దకు రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలతో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారిని కూడా అభినందిద్దాం మనం. మక్బూల్ జానీ గారు, సిఐ గారు నాగోల్ వారు ఇచ్చేశారు, వారికి కూడా ధన్యవాదములండి. మహాశివరాత్రి పర్వదినాన్న సరిగ్గా నెల రోజుల క్రితం గురువుగారిని అడగటం జరిగింది. నేను గురువుగారు రాజీవ్ స్వగృహాలో నాకు మంచి మిత్రులు ఉన్నారు, చాలామంది యువకులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా మంచి స్నేహం ఉంది, మాకు చాలా చక్కటి మనుషులు, మీ యొక్క మెసేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వస్తాను నాగేశ్వరరావు, నేను ముందరే మీరు డేట్ చెప్పారు కాబట్టి ఈ డేట్ నేను ఎవరికి ఇవ్వనన్నారు, ఎందుకంటే ఇది చాలా డిమాండ్ ఉన్న డేటు, పవిత్రమైనటువంటి రోజు కాబట్టి. శ్రీజ్యోతి మ్యూజికల్ అకాడమీ, ఇసాన్ ఫౌండేషన్, విజయ్ క్రియేషన్స్ నా స్నేహితులందరికీ నేను ఇచ్చేటువంటి కానుక ఒక్కటే, ఏమిటంటే మా గురువుగారి యొక్క ప్రవచనం, మంచి ప్రవచనం. ఉదయాన్నే లేచిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన ప్రవచనం వినటం అలవాటు నాకు, ఆయన ప్రవచనంతోనే మేము లేస్తాము. మాకు ఈ కార్యక్రమానికి నేను అడిగినటువంటి వెంటనే మా సహభావన ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరియు వారి యొక్క కార్యవర్గం, అలాగే సహభావన బి బ్లాక్స్ అసోసియేషన్ అధ్యక్షులు వారి యొక్క కార్యవర్గం, అలాగే మా మిత్రులందరూ చెప్పినటువంటి వెంటనే మాకు మంచి మిత్రులైనటువంటి ఎప్పుడు ఆపదల్లో మాతోటి వెన్నంటి ఉండేటువంటి మా పోలీసు డిపార్ట్మెంట్ మిత్రులు కూడా మేము ఉన్నాం, కార్యక్రమం చేయండి. గురువుగారి కార్యక్రమం అంటే కనుక ఆసామాషి కాదండి. ఎంతమంది వచ్చారో చూడండి, 2000 మందికి పైగా వచ్చారు, బయట నుంచి వింటున్నారు, ఇటుపక్క నుంచి కూడా వింటున్నారు. సరిగ్గా మీకు నెలల్లో 2 నెలల్లో రికార్డ్ అయినటువంటిది సీడీ కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. ఒక్క మెమెంటోస్, 2 మెమెంటోస్ ఇచ్చుకుని ఎక్కువగా సమయం తీసుకోం, గురువుగారి టైం చాలా వాల్యుబుల్, పెద్దవారు వారు వెళ్ళిపోతారు కాబట్టి. ఈ కార్యక్రమానికి ముందర శ్రీజ్యోతి మ్యూజికల్ అకాడమీ ఆలపించినటువంటి భక్తి గీతాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా చిరు కానుకగా ఇవ్వాలి. అలాగే అధ్యక్షులైనటువంటి సహభావన ఉత్సవ సమితి అధ్యక్షులు, సహభావన కమిటీకి అధ్యక్షులైనటువంటి ఇద్దరిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి. అలాగే మా సిఐ గారికి కూడా ఒక చిన్న మెమెంటో ఇస్తాం మేము. థ్యాంక్ యూ అండి. అవన్నీ కలిసి మా శ్రీజ్యోతి మ్యూజికల్ అకాడమీ బ్యానర్ మీద చేసాం కాబట్టి మేమే ఇస్తాం. ఒక ఫోటో తీసుకుంటున్నామండి. ఫస్ట్ శ్రీజ్యోతి మ్యూజికల్ అకాడమీ మేము బ్యానర్ మీద ఒక ఫోటో తీసుకుంటాం, మిగిలినటువంటి అందరూ కూడా ఒక ఫోటో తీసుకుందాం. గురువు గారిని ఇబ్బంది పెట్టద్దు. మరొక్కసారి ఖచ్చితంగా మనం గురువు గారిని మన ప్రాంగణంలోకి తీసుకురావాలని చెప్పి ఆ పరమశివుణ్ణి వేడుకుంటూ, నాకు ఏదైనా కనుక కోరిక ఉన్నట్లయితే గురువుగారి అదే ప్రవచనం ఇదే వినాలి ఖచ్చితంగా. ఒక్కచోటే కాదు, హైదరాబాదులో పలు చోట్ల పెట్టించాలి. మరొక యూత్కి
మెసేజ్ వెళ్ళాలి అని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా తొందరలో జాహ్నవి డిగ్రీ కాలేజీలో మీ యొక్క ప్రవచనం మా విద్యార్థులందరికీ కూడా వినిపించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం అండి. తదుపరి ఉత్సవ సమితి సహభావన ఉత్సవ సమితి వారి సత్కారం కూడా ఉంటుంది. అసోసియేషన్ ప్రముఖులు, అదేవిధంగా ఉత్సవ సమితి ప్రముఖులు మరియు మెంబర్స్ అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి. ఉత్సవ సమితి మెంబర్స్ కూడా వెళ్ళండి అబ్బా. చిన్నారి గురువు గారి కోసం ఏదో డ్రాయింగ్ వేసి తీసుకొచ్చినట్టున్నది. దేదీప్య అమ్మ ఇలా చూడు తల్లి, అమ్మ ఇలా చూడమ్మా తల్లి, ఇక్కడ చూడండి.